హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ చెక్కలు రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈరోజు మనం చేస్తున్న ఈ చెక్కలు రెసిపీలో గార్లిక్ ఫ్లేవర్తో చేస్తున్నామండి. ఫస్ట్ మనం బియ్యం పిండి అనేది తీసుకోవాలండి. ఈ 1 కప్పు బియ్యం పిండిని లైట్గా ఫ్రై చేసి తీసుకున్నాను. మనం కారంకు తగినట్టు 1/2 టీ స్పూన్ అంతా కారపొడి తీసుకున్నానండి. మళ్ళీ మిర్చి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇది సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు, అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు, 1/2 కప్ అంతా మనకు పుట్నాల పౌడర్ అండి. అంతే. దీంతోపాటు మనకు పచ్చిశనగపప్పు అన్నది ఒక 1/2 అన్ అవర్ నానబెట్టింది 2 టేబుల్ స్పూన్ అండి. అలానే ఇంగువని నేను ఇట్లా వాటర్లో కలిపి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పిండికి ఒక పేస్ట్ అనేది రెడీ చేయాలి. దానికోసం 10 నుంచి 15 వెల్లుల్లి, మనం కారంకు తగినట్టు పచ్చిమిర్చి, అలానే కరివేపాకు, ఇవి అన్నిటినీ మిక్సీకి వేసి మీరు గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్గా రెడీ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని మనము పిండిలో వేసేయాలి. అలానే మనం తీసి పెట్టుకున్న నువ్వులు, పసుపు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ, వాటర్ అన్నిటినీ మనం వేసుకోవాలి. దీంతోపాటు మనం ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలండి. ఇవి అన్నీ వేసిన తర్వాత మనము వామ్ వాటర్తో ఈ పిండి అనేది కలపబోతున్నాము. పిండి అనేది చాలా సాఫ్ట్గా మనం కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని సామాన్ని మనము పిండిలో వేసిన తర్వాత అండి, వేడి వేడిగా ఉన్న ఆయిల్ అనేది 2 టేబుల్ స్పూన్ అంతా మనం వేసి కలుపుకోవాలండి. మన దగ్గర వెన్న ఉంటే 2 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న కూడా వేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి అన్నిటినీ వేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అండి, మనం చేతుల్లో ఆ పిండిని బాగా కలుపుకుంటే ఇట్లా పట్టుకుంటే మనకు పట్టుకోవడానికి రావాలి. సేమ్ టైంలో మనం అది బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలి. ఇదే కరెక్ట్ టెక్స్చర్ అండి. ఈ విధంగా మనం రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు అనేది వేస్తూ మనం పిండిని రెడీ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్లో వాటర్ అనేది చాలా వేడిగా ఉండకూడదండి, వామ్గా ఉంటే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు వేస్తూ మెల్లగా మనం కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోయిందంటే మనకు ఈ చెక్కలు అనేది ఆయిల్ని బాగా పీల్చుతుంది అండి. మీరు కరెక్ట్గా ఈ విధంగా వీడియోలో చూపించినట్టు పిండి అనేది రెడీ చేసుకోవాలండి. అంతే. ఈ పిండిలో మనం ఏ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడలేదండి. ఇదే మనకు క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిని ఒక 10-15 నిమిషం నానబెట్టాలండి. ఈలోపు మనం పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ అనేది వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకుంటాం. ఈ ఆయిల్ అనేది వేడి అయిన తర్వాత మనం చెక్కలు ఎలా చేస్తామనేది చూస్తాం రండి. ఫస్ట్ మనం ఈ పిండి నుంచి కొద్దిగా పిండిని తీసి చిన్న బాల్స్గా రెడీ చేసి పెట్టుకోవాలండి. మనం తీసుకుంటున్న సైజ్ని పెట్టి ఈ బాల్ సైజ్ అనేది మారుతుంది. ఈ విధంగా బాల్స్ అనేది చేసి పెట్టిన తర్వాత తడి క్లాత్ మీద కానీ, కవర్ మీద కానీ, బటర్ పేపర్ మీద కానీ సేమ్ ప్రొసీజర్తో మనం చేసుకోవచ్చండి. నేను ఇక్కడ తడి క్లాత్ మీద చేస్తున్నాను. ఈ వే నాకు ఈజీ అనిపించింది కాబట్టి ఇలా చేస్తున్నానండి. తడి క్లాత్ మీద ఒకవైపు మనము 3 లేదా 4 ఒక లైన్ కని పెట్టేసి కొంచెం దూరం పెట్టేసేయండి. హాఫ్ వరకు పెట్టుకొని క్లాత్తో మళ్ళీ కవర్ చేసేయండి. కవర్ చేసిన తర్వాత అండి, ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని దాని బ్యాక్ సైడ్తో మనం ఈ చెక్కల్ని నొక్కితే మనకు పర్ఫెక్ట్గా చెక్కలు అనేది ఫ్లాట్గా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటామండి. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత అండి, మనం తీసి చూసామంటే మనకు చెక్కలు అనేది ఈవెన్గా ప్రెస్ అయి ఉంటుంది. సూపర్గా మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది ఫస్ట్ బాగా వేడిగా ఉండాలండి. ఈ పిండిని ఆయిల్లో వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా క్రిస్పీగా మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. ఒకేసారి అన్ని చెక్కల్ని వేయకుండా ఒక్కొక్కటి వేసి ఒక్కొక్కటి పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చెక్కల్ని వేయండి. ఈ విధంగా మనం వేసి ఫ్రై చేసి తీస్తున్నప్పుడు మనకు అది లోపల వరకు బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తుందండి. లేదంటే ఒకటి అదుకొని మనం చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుందండి. కొంచెం మనము నెమ్మదిగా చేసుకుంటే మనకు ఈ చెక్కలు అనేది సూపర్గా కుదురుతుందండి. ఈ చెక్కల్ని 2 వైపు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే సూపర్గా మనకు చెక్కలు రెడీ అయిపోతుందండి. వేడి టీతో ఈ చెక్కలు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం గార్లిక్ ఫ్లేవర్తో చేసాం కాబట్టి
ఇది మనం ఫ్రై చేస్తున్నప్పుడే ఆ ఫ్లేవర్ బాగా వస్తుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సేమ్ టైంలో టేస్ట్ కూడా భలే ఉంటుందండి. ఇక్కడ ఒకే ఒక విషయం, కారం మీరు చాలా ఎక్కువ ఇష్టపడతారంటే మసాలాలో మిర్చి కానీ లేదా మిర్చి పౌడర్ కానీ ఎక్కువ వేసుకుంటే మీకు సరిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈ రెసిపీని చేసేసామండి. చాలా క్రిస్పీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇంట్లోనే చేస్తారండి, బయట షాప్లో కొనడం అనేది మానేస్తారు. ఈ విధంగా మనం చేసిస్తే పిల్లలకు కూడా హెల్తీ అండి. ఆయిల్ అనేది మనం ఒకేసారి వేడి చేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. అంతే అండి, చాలా ఈజీగా మనం ఈ చెక్కల రెసిపీని చేసేసాం. మీరు కూడా ఒక్కసారి సేమ్ కొలతలతో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మనం కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.